క్యాంపస్ చూసేమో చాలా పెద్దగా ఉంది. మనం త్రూ కౌన్సిలింగ్ వస్తున్నాము, మళ్ళీ జాయిన్ అయ్యాక చాయిస్ రిగ్రెట్ అవ్వద్దు. డూ యూ థింక్ ఇట్స్ జస్ట్ సమ్ బీటెక్ కాలేజ్ ఆర్ సంథింగ్ స్పెషల్? చిల్ బ్రో, ఐఎమ్ ప్రేమ్, యువర్ సీనియర్. నేను కూడా మీ పొజిషన్లో ఉండే, కానీ క్యాంపస్ చూసాక నీకే అర్థమవుతుంది. Exactly. I'm Nakshatra, నేను కూడా మీ సీనియరే. We'll show you why CMRCET is different from other colleges. It is a UGC autonomous college with NAC A+ grade. మేమిద్దరం కలిసి మీకు ఇప్పుడు క్యాంపస్ టూర్ ఇస్తాం. డెఫినెట్గా మీకు ఈ కాలేజ్ నచ్చుతుంది. ఒక్కసారి మీరు చూస్తే మీకే ఎందుకు జాయిన్ అవ్వాలో ప్లస్ మీరే జాయిన్ అయిపోతారు క్యాంపస్లో. సరే వెళ్దాం రండి. This is our CMR main ground. ఇక్కడ 50 to 50+ బస్సెస్ ఉంటాయి, ప్లస్ ఇంకా 50 to 70 కిలోమీటర్ రేడియస్ కాలేజ్ కవర్ అయిపోతుంది బస్సెస్ మీద. ఇంకా ఇక్కడ క్రికెట్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, ఇంకా చాలా స్పోర్ట్స్ జరుగుతుంటాయి బస్సులో. ఇది మెయిన్ గ్రౌండ్. మూవీ ప్రమోషన్స్, ప్లేస్మెంట్ డ్రైవ్స్, ఇవన్నీ చేయడానికి సిఎంఆర్కు ఉన్న ద ఓన్లీ ఆప్షన్ ఇట్స్ సిఎంఆర్ సెంట్రల్ ఆడిటోరియం. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలేజెస్లో ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఆడిటోరియం ఇస్ సిఎంఆర్ ఆడిటోరియం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? దిస్ ఈజ్ సిఎంఆర్ సెంట్రల్ ఆడిటోరియం. 4000+ సీటింగ్ కెపాసిటీ. ఇంకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఎంత మంచిగా ఉందో చూడు. స్క్రీన్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది మన గర్ల్స్ హాస్టల్. ఒక్కసారి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడు ఎంత బాగుందో. రూమ్స్ చాలా క్లీన్గా ఉంటాయి, ఫుడ్ చాలా బాగుంటుంది. ఎందుకు నేను కూడా ఇదే హాస్టల్లో ఉన్నా. డెఫినెట్గా నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఒకసారి వెళ్ళి చూద్దామా రా. మనకు అలా ఉండదు లేరా. ఇప్పుడు మనం సిఎంఆర్ బాయ్స్ హాస్టల్కి వచ్చినాము. ఇక్కడ జిమ్ ఉంటుంది, స్పేషియస్ రూమ్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంకా ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది. దూరంగా ఉండే వాళ్ళకైతే ఇది హాస్టల్ లైక్ హోమ్ అనుకోవచ్చు. మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్రీ వైఫై, రూమ్కో వైఫై ఉంటుంది. ఫైనలీ మెయిన్ క్యాంపస్, మన క్యాంపస్ సిఎంఆర్సెట్కి వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళి ల్యాబ్స్ చూపిస్తా, మన క్యాంపస్ స్పెషాలిటీ చూపిస్తా, ఇంకా ప్లే గ్రౌండ్ చూపిస్తా. కాలేజ్ ఏంటి అంత పెద్దగా ఉంది? ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్లో చూసి వెళ్ళాలా? స్టార్టింగ్లో అలానే ఉంటుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇది డేటా స్ట్రక్చర్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ లాబొరేటరీ. ఇది జస్ట్ ఫస్ట్ ఇయర్స్ కోసమే. ఇక్కడే ఫస్ట్ ఇయర్స్కి బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? ఇదే ఇంజనీరింగ్ కెమిస్ట్రీ లాబొరేటరీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇక్కడే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కెమికల్స్తో ఆడుకుంటారా అన్న? అవును, దాని లోపలికి రా చూపిస్తా. ఇక్కడే ఫ్యూచర్ సైంటిస్ట్ పుడతారు. ఇదే ఇంగ్లీష్ ల్యాబ్. బీటెక్లో కూడా ఇంగ్లీష్ ల్యాబ్ అక్క? అవును, బీటెక్లో ఇంగ్లీష్ ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా, లేదా నీకు బయట కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలన్నా, పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఇక్కడ ల్యాబ్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తారు. అంటే ల్యాబ్ అటెండ్ అయితే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయిపోతుందా? డెఫినెట్గా, ఎందుకంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ నేర్పిస్తారు. ఆ యాక్టివిటీస్ వల్ల నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ వల్ల నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం అలా. ఎప్పుడు అకాడమిక్స్ అన్న ఏం ఎక్స్ట్రా కరికులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ? ఎందుకున్నావురా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, NCC. అన్న అక్కడ గన్స్ దేనికి అన్న? అవి మాక్ డ్రిల్స్ ఇంకా ట్రైనింగ్కి, ఫిజికల్ యాక్టివిటీస్కి వాడతారు. NCC అంటే క్యాంప్స్ ఉంటాయా అక్క? డెఫినెట్గా ఉంటాయి. అండ్ నార్త్కి తీసుకెళ్తారు క్యాంప్స్ కోసం. అక్కడ హిల్ క్లైంబింగ్ చాలా చేస్తారు. ఇక్కడ BNC సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, చెప్పడం మర్చిపోయా. దోస్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అన్ని చూపిస్తున్నావు కానీ క్లాస్ రూమ్స్
రూమ్స్ ఎక్కడ అక్క? సరే నెక్స్ట్ క్లాస్ రూమ్స్కి వెళ్దాం. సరే. క్లాస్ రూమ్స్ అంటే మళ్ళీ అవే మార్కర్ బోర్డ్స్ ఇంకా చాక్ పీస్ బోర్డ్సా? లేదురా, ఇది 2026 స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి లోపల, మార్కర్ ఇంకా చాక్ పీసెస్ కాదు. అలా చూద్దాం. ఇవే డిజిటల్ క్లాస్ రూమ్స్. ఇక్కడ మనము లెక్చర్స్ ఇప్పుడు చెప్పింది సాయంత్రం ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ చెప్పిన వెంటనే ఆడియోతో పాటు అప్లోడ్ అయిపోతుంది. ఇదే మన కాలేజ్ స్పెషాలిటీ సీర్ ల్యాబ్. ఈ ల్యాబ్ ఓన్లీ మన కాలేజ్కి ఎక్స్క్లూజివ్, ఇంకా బయట ఎక్కడ ఏ కాలేజీల్లో దొరకదు. అసలు సీర్ ల్యాబ్ అంటే ఏంది? సీర్ అంటే సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. దిస్ ఈస్ ప్రైడ్ ఆఫ్ సిఎంఆర్. ఇది ఎలా అంటే లెర్నింగ్ బై డూయింగ్ ఇలా జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ సిలబసే కాకుండా దిల్ టీచర్స్ హౌ టు సాల్వ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ డెఫినెట్గా ఏదో ఒక ఇన్వెన్షన్ చేసే ఉంటారు. అంత బాగానే ఉందన్న, కానీ ఫుడ్ ఎట్లా? ఆకలి అయితే అసలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అందుకే క్యాఫెటేరియాలకు పోదాం. యాక్చువల్లీ క్యాఫెటేరియాలో ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ హైజీనిక్ టూ. దిస్ ఈస్ ద అల్టిమేట్ గాసిప్ అండ్ ఐడియా హబ్ ఆఫ్ అవర్ కాలేజ్. లెట్స్ సీ. దిస్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ అవర్ కాలేజ్, సెంట్రల్ లైబ్రరీ. వెళ్ళి చూద్దామా? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ 80,000+ బుక్స్ ఉంటాయి, ఇంకా పర్సనల్ ఫ్యాకల్టీ ఉంటారు చెప్పడానికి. సో చూసారుగా క్యాంపస్ టూర్. ఆర్ యు గైస్ ఇంప్రెస్డ్? అఫ్ కోర్స్, ఈ క్యాంపస్, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ ఇవన్నీ చూసి నాకు ఇంప్రెస్ కాకుండా ఎట్లా ఉంటారు? మరి ఇంకెందుకు లేట్, జాయిన్ అయిపోదామా CMRCET లో?